ఏపీలో ఎన్నికలు అయిన తర్వాత అధికార వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే అసలు ఎన్నికల్లో గెలుపు పొందుతారా, ఓటమి చవిచూస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ ఓడిపోతే వారి పరిస్థితి ఏంటనే వాదనలు కూడా లేకపోలేవు. ఇప్పుడు ఏపీలో ఇదో ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. ఎక్కడ చూసినా వారిపైనే చర్చ జరుగుతోందని చెప్పాలి. వీళ్ళ గురించే ఎక్కువ మంది ఆరా తీయడం కనిపిస్తోంది. మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లు గత 5 ఏళ్లుగా వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడ్డారు. అధినేతపై ఈగ వాలనిచ్చేవారు కాదు, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. గత 5 ఏళ్లుగా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. అందుకే వారి పరిస్థితి ఎలా ఉందో అని ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. అయితే మంత్రి రోజా మాత్రం నగిరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ కాస్తంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీతో తనకు ఇబ్బంది లేకుండా సొంత పార్టీ వారే తనను ఓడించడానికి సిద్ధపడ్డారని చెప్పడం ద్వారా ముందుగానే ఓటమిని అంగీకరించారు ఆమె. అక్కడ రోజాకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీకి చెందిన నేతలే హైకమాండ్ను కోరారు. కానీ జగన్ అవేవీ పట్టించుకోలేదు. రోజాకి టికెట్ ఇచ్చారు. కానీ అసమ్మతి నాయకులను రోజా కలుపుకుని వెళ్లలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలవలేదు. తీరా ఇప్పుడు పోలింగ్ ముగిశాక వారు సహకరించలేదని చెప్పడం ద్వారా రోజా ఓటమిని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కొడాలి నాని 2004 నుంచి గుడివాడలో గెలుపొందుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది రికార్డ్ సృష్టించాలని భావిస్తున్నారు. కానీ ఈసారి అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. బలమైన అభ్యర్థిని బరిలో దించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు కొడాలి నానిని ఓడించాలని కూటమి ఇంకోవైపు గట్టిగానే ప్రభావం చూపించింది. ఏదో నామమాత్రపు మెజార్టీతో మాత్రమే నాని గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ప్రభావం చూపితే ఓటమి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. కానీ ఈసీ అంతగా పనిచేయడం లేదని, టీడీపీకి అనుకూలంగా పనిచేసినట్లు మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అక్కడ ఓటమి తప్పదని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. పోలింగ్ సరళి కూడా మారడంతో అంబాటిలో ఆందోళన ఎక్కువైంది. అందుకే ఓటమికి కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఇటు కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 Vibes.